సభ్య సమాజం తలదించుకునేలా కన్న కూతురిపై ఓ కసాయి తల్లి కర్కశంగా వ్యవహరించిన ఘటన విశాఖ జిల్లా పెందుర్తి మండలం 96వ వార్డు సింహాద్రి నగర్ లో చోటు చేసుకుంది. 13 సంవత్సరాల మైనర్ బాలికను చావ చితకబాది పైశాచిక ఆనందం పొందిన తల్లి తీరుపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. కేవలం గిన్నెలు కడగలేదన్న కారణంతో ఆ చిన్నారి శరీరంపై వాతలు తేరేలా చితక్కొట్టింది. పెదవులు, ముక్కు నుండి ధారాళంగా రక్తం వస్తున్నా కనికరించకుండా తన ప్రతాపం చూపింది ఆ కసాయి తల్లి. సింహాద్రి నగర్ కు చెందిన 13 ఏళ్ల పరవేశ తల్లిదండ్రులు గతంలో విడాకులు తీసుకున్నారు. దీంతో కుమారుడు తండ్రితో ఉండగా కుమార్తె పరవేశ తల్లి స్వాతితో కలిసి ఉంటుంది. ఈ క్రమంలో సొంత కూతురు అన్న ధ్యాస కూడా లేకుండా తల్లి స్వాతి కూతురు పరవేశాను ఇష్టానుసారంగా చితక్కొట్టింది. తీవ్రంగా గాయపడిన పరవేశాను స్థానికులు పెందుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు. భయకంపితురాలైన బాలిక పరవేశ మీడియాతో మాట్లాడుతూ చిన్న విషయాలకే తన తల్లి ఇష్టం వచ్చినట్లుగా కొట్టి వేధిస్తున్నారని కన్నీరు మున్నీరుగా విలపించింది. తనకు రక్షణ కల్పించాలని ప్రాధేయపడింది. ప్రస్తుతం బాలిక తీవ్ర భయాందోళనతో ఉందని వైద్యం అందిస్తున్నామని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. పరవేశ కోలుకునేందుకు విశ్రాంతి అవసరమని వారు తెలిపారు. మరోవైపు స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పెందుర్తి పోలీసులు తల్లి స్వాతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మమ్మీ అలా హార్ష్గా ఉంటుందా? ఇప్పుడు అలా కొడతా ఉంటుంది, లేకపోతే బాగా చూస్తుంది.